ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఓటర్ మహాశయులారా, మీ ఓటు హక్కుని వినియోగించుకుని మీ భూపతిరాజును గెలిపించుకోవాల్సిందిగా వేడుకుంటున్నాను. ఇక నేను వెళ్ళొస్తాను రఘురామ్ గారు. హలో హలో భూపతిరాజు గారు, ఒక్కసారి నీ ఫేస్ కొంచెం వెనక టర్నింగించుకోండి. మీ అభిప్రాయం చెప్పి వెళ్తే సరిపోదు, మా మామయ్య నిర్ణయం కూడా వినండి. రఘురామ్ గారు, వీళ్ళందరికీ ఒకసారి చెప్పండి, నాకే ఓటు వెయ్యాలి అని. మా ఆద్య నేను చెప్తేనే మీతో చెప్పింది. నేనే ఈ ఎలక్షన్లో పోటీ చేస్తానని మా ఆద్యతో చెప్పాను. అయ్యా, అంత మాట అనకండి మహాప్రభు. రాజకీయాల్లోకి దిగినా మురికాలంలోకి దిగినా ఒకటే. మీ చేతులకి మట్టి అంటకూడదు. మీరు ఎప్పట్లాగే నా వెనక ఉండండి, అంతా నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటారు? మిమ్మల్ని నమ్మి ఓట్లేసే పబ్లిక్ ప్రాణాలతో ఆడుకునే వారికి ఏం కాకుండా చూసుకుంటారా? నేనా? మీరు మంచి యాక్టర్ అని అయ్యా అయ్యా అయ్యా, పదవి పోతుందంటే ప్రాణం పోతుందయ్యా. మీరు పదవిలో ఉంటే జనాల ప్రాణాలు పోతున్నాయి కదా. ధైర్యం చేసుకుని వాడి సంగతి నేను చూసుకుంటానయ్యా. మీరు ఆ విషయం మర్చిపోండి. రై, నాటకాలు ఆడుతున్నావా? నా సపోర్టుతో గెలిచి నా కుటుంబం మీదకే వస్తారా? తప్పైపోయిందయ్యా. పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం ఇస్తాను, కానీ అదే తప్పు మళ్ళీ చేస్తే జీవితంలో మళ్ళీ క్షమించను. పోరా. ఆ శిక్షలు ఎలా ఉంటాయో నీ ఊహ కూడా అందవు. అయ్యా అయ్యా అయ్యా, నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి అయ్యా. నేను వాడి గాలి కూడా మీకు తగలకుండా నేను చూసుకుంటాను. మీరు మాత్రం ఎలక్షన్లో పోటీ చేయకండి అయ్యా. నీకు పదవి కావాలి అంటే నీ వెనక ఉన్నవాడు నాకు కావాలి. వాణ్ణి తీసుకునిరా, అప్పుడు నేను పోటీ నుంచి వెనక్కి తగ్గుతాను. అలాగేనయ్యా, నేను అదే పనిలో ఉంటాను.